సజీవుడైన దేవునికి స్తోత్రములు. ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు. 2026 మార్చి 2వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోబు 1:1. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వార్లారా, యోబు అను మాటకు శ్రమపడువాడని అర్థం. యోబు యొక్క తల్లిదండ్రులు ఎందుకు ఆ పేరు పెట్టారో మనకు తెలియదు. అయినను అతడు అపవాది చేత శోధింపబడి అనేకమైన శ్రమలకు తాను గురి కాగలిగాడు. అసలుకు నీతిమంతులకు శోధన ఎందుకు? యోబు గ్రంథం అంతటా ఒక ప్రశ్నే మనకు అగపడుచు ఉంటున్నది. నీతిమంతులకు శోధన ఎందుకు? దేవుని బిడలకు ఎందుకు ఈ శ్రమలు? ఈ పుస్తకమును మనం ఎన్నిసార్లు చదివినను సరిపడు సమాధానము కనుగొనలేకపోతూ ఉంటున్నాము. సాతాను చేత శోధింపబడిన యోబు కడపటి స్థితి ఆశీర్వాదకరంగా ఉండినట్లు అతడు సువర్ణం వలె కనబడని స్పష్టంగా మనము గ్రహిస్తున్నాము. నేడు మన హృదయమందు శోధన సమయమున ఎన్నో ప్రశ్నలు బయలుదేరుతూ ఉంటుంటాయి. దుష్టులు ఎంతగానో వర్ధిల్లుచున్నారు, నీతిమంతులకు మాత్రము శోధన వెంబడి శోధనలు వస్తూ ఉన్నాయి. ప్రభువును సమీపించే కొలది ఎన్నో వేదనలను అనుభవించుచూ ఉంటున్నాం. అయితే శోధనల గుండా వెళ్ళినటువంటి మార్గము యోబు గ్రంథం ఎంతో ఆదరణగాను నిరీక్షణగాను ఉంటున్నది. కటిక చీకటిలో తుఫాను మధ్య చిక్కుకున్న నావికునికి లైట్ హౌస్ ఎంత నిరీక్షణ ఇచ్చుచుంటున్నదో ఆ ప్రకారమే యోబు గ్రంథం శోధించబడి తొట్టిల్లుచున్న దేవుని బిడలకు విశ్వాసము, విజయ మార్గం, ఆశీర్వాద మార్గం, లోతైన సత్యమును అందించుచూ ఉంటున్నది అన్న విషయం మనము అర్థం చేసుకోవలసినటువంటి విషయం. ఈ యోబు గ్రంథము పదే పదే చదివినప్పుడు యోబును అతని స్నేహితులను ఇజ్రాయేలీయులు లేక యూదులు కారని గ్రహించగలము. యోబు జీవించిన కాలం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క కాలములో ఉండవచ్చు. అతని దేశము పేరు ఊజు దేశమని మనము చదివాము. ఎదోమీయులు జీవించిన ఆ స్థలమందు ఒక గోత్ర నాయకునిగా, గొప్ప ధనికునిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా, యథార్థవంతుడుగా యోబు జీవించినట్లుగా చూడగలం. ఆదికాండం 46:13 మనము చూడగలిగితే, యాకోబు కుమారుడైన ఇశ్శాఖారుకు జన్మించి ఉండవచ్చునని, ఇశ్శాఖారు యొక్క 3వ కుమారుని పేరు యోబు అని మనకిక్కడ చెప్పబడుచూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథమందు ఇది 18వ గ్రంథముగా మనకు కనిపిస్తున్నది. వాస్తవానికి ఆదికాండము తర్వాత యోబు గ్రంథం ఉండాలి. నిశ్చయముగా ఇది ధర్మశాస్త్ర యుగమునకు ముందు కాలమునకు చెందినది. ధర్మశాస్త్రమును గూర్చి గాని, ప్రత్యక్షపు యొక్క గుడారమును గూర్చి కానీ, దేవుని ప్రజలైన ఇజ్రాయిళ్లను గూర్చి కానీ ఎటువంటి ప్రస్తావన ఇందులో కనిపించదు. ఈ పుస్తకములో యోబు యొక్క భార్య తెలియజేయబడలేదు. అయితే యోబు కుటుంబ జీవితం శాంతి సమాధానము కలిగి ఉండెనని చెప్పుటకు కారణము కలదు. వారు దాంపత్య జీవితము ద్వారా 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగి ఉండడం, 3000 ఒంటెలు, 7000 గొర్రెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి ఉండి యోబు ఎంతోమంది పనివారు కూడా ఉండగలిగారు. అందువలన యోబు తూర్పు దిక్కు జనులందరిలో కూడా గొప్పవాడు కాగలిగాడు. యోబు 1:3 ఆమె దగ్గర చదువుకొనండి. మన ముందు తరములో జీవించినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక మంచి ఉన్నతమైన దైవాశీర్వాదాలు పొందుకోగలిగారు. యోబును శోధించటానికి
అపవాది తీర్మానించగలిగాడు. దానికి కారణం ఏమిటి అంటే నిశ్చయముగా అసూయను బట్టి శోధించుటకు తీర్మానించాడు. యోబును చూచిన కొలది అపవాదికి అసూయ అధికమైపోయాది. దేవుని బిడ్డలు సుఖముగా జీవించటం చూచి సాతానుడు ఎక్కడ కానీ ఓర్చుకోలేడు. యుగ సంబంధమైన అధిపతి అని పిలువబడుచున్న సాతాను తన ప్రియులకును తన అనుచరులకును ఘనతను మహిమను సంపదను ఇచ్చుటకు ఇష్టపడుచున్నాడు. వారిలో తనకు బానిసలుగా చేసుకుని కోరుచూ ఉంటున్నాడు. కానీ దేవుని బిడ్డలు జీవించుటను వర్ధిల్లుటను వాడు ఓర్చుకొనజాలడు. అందుకని అతనికి అసూయ అనేటువంటిది ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే సామెతలు 27:4 క్రోధము క్రూరమైనది, కోపం వరదవలె పొర్లుచున్నది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు. రోషమనున్నది అసూయ అని మనం మూల భాషలో చూడవచ్చు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనుషులైనా సాతానుడైనా ఏమాత్రం కూడా మన విషయంలో చేయలేరు. మనము నమ్మినటువంటి దేవుడు మహా గొప్ప దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు కానీ కాపాడేటువంటి దేవుడు. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవా, మీకు స్తోత్రములు. నీతిమంతుడైనటువంటి యోబుకు నా తండ్రి ఎన్నో శోధనలు రాగలిగాయి. మీరైతే సహాయం చేసి నిలబెట్టగలిగారు. చివరి గడియల్లో తను ఎంతో ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మేము చూస్తున్నాం. ఈరోజు తండ్రి, మీ బిడ్డలు కూడా నా తండ్రి మీ మాటలు వినుచుండగా ఎన్ని శ్రమలు, బాధలు, శోధనలు ఎదురైనా వాటిని తట్టుకుంటూ ముందుకు సాగగలిగినట్లయితే చివరి గడియల్లో యోబుకు వచ్చిన ఆశీర్వాదం మీ బిడ్డలు కూడా తప్పనిసరిగా తండ్రి మీరు ఆశీర్వదించేటువంటి దేవుడై ఉంటున్నారు. మీ బిడ్డలను మీ కృపతో మీరు బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.